తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సరే, ఇప్పుడు అల్టిమేట్గా బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీ జనసేనకి మేలు జరుగుతుందా, లేకపోతే బీజేపీ మత ప్రవకరణ అయిపోతుందని చెప్పి ఇతర వర్గాల నుంచి ఏమైనా దూరం అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు బీజేపీకి మతం లేదు, ఏమీ లేదు. ఇది ప్రతిపక్షాలని ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ కూతురుతోటి ఆవిడ పేరు కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. ఇంకెంతకంటే ఏంటి, అది పచ్చి కరుడు కట్టినటువంటి మత రాజకీయ పార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈ హిందూ అనే ముద్ర పట్టడం వాళ్ళకి లాభం. ఈ రకంగా హిందూ అని పెట్టేసేసి ముస్లిం క్రైస్తవ ఓట్లు లాక్కుందామని వీళ్ళ గొడవ తప్ప ఎవరికి ఏ మతం మీద విశ్వాసం లేదు. ఇప్పుడు జగన్ ఉంది, జగన్ ఏమైనా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చర్చిలోనే కూర్చుంటున్నాడా? తిరుపతిలో ఆ మధ్యన దేనికో ఇలా కర్రలు కట్టారు, ఇదిగో క్రిస్టియన్ది సిలువు కట్టేసేటు, అక్కర్లేని అల్లరి. ఏంటి ఈ సమాజంలో, భారతదేశంలో క్రైస్తవం ఎందుకు పెరిగింది? మన జాడ్యం వల్ల, మన సామాజిక వాతావరణం వల్ల, వాళ్ళ విశ్వాసం. కాబట్టి మత రాజకీయాలు ఏమిటి రాముడు నలుగురు శంకరాచార్యులను అలా తీసి పక్కన పరిచేడు ఆయన మొన్న. ఈవేళ సముద్రం లోపలికి వెళ్ళి కృష్ణుడిని కౌగిలించుకొని వచ్చాడు. ఏం జరుగుతాయి కొన్ని కాలం నడుస్తుంది. ఓవరాల్గా నా ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటప్పటికి బీజేపీతో కలవడం వల్ల తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్కి మేలా, లాభమా, నష్టమా? జాతీయ రాజకీయాల్లో ఉత్తరాది వాతావరణం కూడా చూస్తే ఈవేళ అబ్సల్యూట్ మెజార్టీతో మోదీ వచ్చే పరిస్థితులు కూడా లేవు. వాళ్ళు కూడా సింగిల్ పార్టీగా బీజేపీ నెగ్గితే మోదీ ప్రధాని, ఏ మాత్రం సీట్లు తగ్గినా పార్టీ ఒప్పుకోదు, మద్దతు ఇచ్చే మిత్రపక్షాలు ఒప్పుకోదు. వాళ్ళు ఎవరి భయంలో వాళ్ళు ఉన్నారు. లేదు, రామమందిరం మొన్న ప్రారంభోత్సవం తర్వాత పార్టీ పరిస్థితి మారింది, బీజేపీకి చాలా మంచి మార్జిన్. అవును, కరెక్టే, నిజమే. ఎక్కడ పెరిగింది? ఇప్పుడు రాజస్థాన్లో 25కి 25 బీజేపీ దగ్గర ఉన్నాయి. ఎన్ని పెరుగుతాయి ఇంకా? ఏమన్నా 27 బంగ్లాదేశ్ నుంచి తెచ్చి కలుపుతారా? మధ్యప్రదేశ్లో వాళ్ళే ఉన్నారు, బీహార్లో ఫుల్ వాళ్ళకే ఉంది, యూపీలో ఫుల్ వాళ్ళకే ఉన్నాయి సీట్లు, మొత్తం సీట్లు. ఎక్కడా మీకు పెరిగే సీట్లు ఎక్కడా? ఇవి పెరిగింది కరెక్టే, రాముడు పోతే ఓట్లు పెరిగితే కొన్ని మెజార్టీ పెరుగుద్ది అభ్యర్థికి. 25కి 26 అవ్వవుగా, సీట్లు పెరిగే అవకాశం తక్కువ ఉంది ఎక్కడ చూసినా. ఇక దక్షిణాదిలో ఉన్న పరిస్థితి మనకి తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తే తెలుగుదేశానికి వస్తాయి, లేకపోతే జగన్కి వస్తాయి. అవి తప్ప రాజమండ్రిలో ఒకవేళ ఏదైనా ఎంపీ సీటు పురంధరేశ్వరికి తీసుకున్నామని అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు, కానీ జనం బ్యారేజ్ వేస్తారు. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు, వాళ్ళ విశ్వసనీయతలు. తండ్రికి కూడి పెట్టినోడెవడో, కూడి పెట్టనోడెవడో, తన భర్త రాజకీయ జీవితాన్ని సమాధి చేసేసినటువంటి వాళ్ళతో మిలాఖత్ అవుతుంది ఎవరో, అవన్నీ వాళ్ళు ఎవరో. కాబట్టి ఇవి మన వ్యక్తిత్వాలు కూడా ప్రజాజీవనంలో వచ్చినప్పుడు అవి పనిచేస్తాయి, మనని బేరీ చేసుకుంటారు అవకాశవాదుల కిందో, అరాచకవాదుల కిందో. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా 2024 భారతదేశ చరిత్రలో ఒక మలుపుని తిప్పే ఎన్నికలే. మలుపు అంటే ఏమిటి ఉద్దేశం? మళ్ళీ మోడీకి ఛాన్స్ ఉంటుంది? అవ్వచ్చు, వస్తే రావచ్చు. ఇంక తర్వాత రోజు ఎన్నికలు ఎందుకు? 14లో నేనే వచ్చాను, 19లో నేనే వచ్చాను, 24లో నేనే వచ్చాను, అస్తమానం ఈ ఎన్నికలు ఎందుకు అంటారు ఆయన. అనవచ్చు, అంటే కూడా దేశం కోసమే అన్నట్టు లెక్క. జనానికి జరుగుతాయి, అనేక పరిణామాలు జరుగుతాయి.